హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ అయిపోయే సినిమా ఛాంపియన్. పబ్లిసిటీ మెటీరియల్ యూట్యూబ్ సరిగా ఫాలో అవ్వకపోతే ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు, కానీ లేదంటే మాత్రం డెఫినెట్గా చాలా మంచి పబ్లిసిటీ చేశారు, చాలా మంచి హైప్ తీసుకొచ్చారు. రోషన్ అండ్ అన్స్వారీ కలిసి నటించిన ఈ సినిమా స్వప్న సినిమా, అదే మన అశ్విని దత్ గారు కూతురు ప్రొడ్యూస్ చేసింది ఈ సినిమాని. మేజర్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే రోషన్ యాక్టింగ్ అండ్ ద యాక్షన్ ఎపిసోడ్స్ ఆఫ్ ద మూవీ ఆర్ ఎంటైర్లీ వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. ఆబ్వియస్లీ స్వప్న సినిమా అన్న తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ లో కాంప్రమైజ్ ఎందుకు ఉంటుంది మాస్టారు. ఇవి కాకుండా అన్స్వారీ హీరోయిన్, తనది ఇదే ఫస్ట్ తెలుగు సినిమా. నేనైతే తను ఇంతకు ముందు రేఖా చిత్రం అని ఒక మలయాళం సినిమా, అదేలేండి అది డబ్బై తెలుగులోనే చూశాను, నేను సోనీ లీవ్ లో ఉంది, ఆ మూవీలో చూశాను. బట్ ఈ పీరియడ్ సినిమాలో తిని ఎలా చేస్తుంది ఆర్ తెలుగు సినిమాలో ఎలా చేస్తుంది, లిప్సింక్ బాగుంటుందా అన్న ఒక డౌట్ ఉండింది. బట్ షీ డిడ్ రియలీ వెల్. క్యారెక్టర్కి కొంచెం వెయిట్ కూడా ఉంది అండ్ చాలా బాగా చేసింది తన సినిమాలో. ఇందాక చెప్పినట్టుగానే ఇదొక పీరియడ్ సినిమా. యాక్చువల్లీ నాకు చాలా చోట్ల అని అనకూడదు, కొన్ని చోట్ల రాజన్న ఛాయలు కొంచెం కనిపించాయి. ఎందుకంటే దిస్ రన్స్ ఇన్ ద సేమ్ సార్ట్ ఆఫ్ పీరియడ్ లైన్. ఆ పీరియడ్ లో ఒక ఫుట్బాలర్ ఎదుర్కొనే ఛాలెంజే ఈ సినిమా. యాక్చువల్లీ మ్యూజిక్ చాలా బాగుంది, సెట్ ప్రాపర్టీస్ లైక్ కాస్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే రోషన్ వాజ్ ఎ రియలీ గుడ్ చాయిస్. అండ్ అలాగే ఒక స్పెషల్ క్యామియో ఉంది, డోంట్ మిస్ దాట్, అమేజింగ్. దానికైతే థియేటర్లో విజిల్స్ పడ్డాయి మాస్టారు. అండ్ ఎస్, సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ అంటే ఏంటంటే ఫస్ట్లో ఫుట్బాలర్గా చూపించి ఆ తర్వాత ఆ ఫుట్బాల్ మీద అంత ఫోకస్ చేయలేదనేది నా కంప్లైంట్. బట్ అగైన్ స్టోరీలో ఇన్డెప్త్ వెళ్ళేసరికి రెండు డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ని కలపడం వల్ల ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఫుట్బాల్ ఉందో అది మరుగున పడిపోతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ అంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా బాగా ఇచ్చుండొచ్చు, బట్ అక్కడ కొంచెం లెట్ డౌన్ అనిపించింది, విచ్ ఇస్ వేర్ ఐ ఫెల్ట్ రాజన్న ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఇంకా నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే కొంచెం స్లో పేస్డ్గా నడుస్తుంది అండ్ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని ఎంగేజింగ్గా తీస్తేనే మనల్ని కూర్చోబెట్టగలరు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయగలిగారు వాళ్ళు. సో ఆ చిన్న డిస్క్రిపెన్సీ అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా ఫ్రాంక్ ఒపీనియన్ అయితే షార్ట్ వీడియోలో చెప్పినట్టుగానే డెఫినెట్గా థియేటర్ వాచ్ సినిమానే. రోషన్ ఎక్సెల్డ్ అండ్ హీ మెచ్యూర్డ్ ఇన్ హిస్ యాక్టింగ్ లైక్ ఎనీథింగ్. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఊరు పెద్దగా ఒక ఆయన చేశారు, ఆయన చాలా బాగా చేశారు, నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. బట్ స్టిల్ ఏదైనా ఒక నోన్ ఫేస్ అయ్యి ఒక పెద్ద యాక్టర్ని పెట్టుంటే బాగుండేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది అన్న థాట్ అయితే నాకు వచ్చింది. సో నేనైతే ఛాంపియన్ చూశాను, నాకు నచ్చింది. ఈ వీకెండ్ చాలా సినిమాలు ఉన్నాయి, నేను చూసే అన్ని సినిమాల రివ్యూలు కూడా మన ఛానల్లో ఉంచుతాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.